జనరల్గా నేను రియల్ ఎస్టేట్ ఎవరన్నా వెంచర్స్ ఓపెన్ చేస్తే వెళ్ళినప్పుడు అప్పుడే పనులు ప్రారంభిస్తారు. మట్టి తోలి జెండాలు పాతి మార్కెటింగ్ చేసి ఆ వచ్చిన డబ్బులతో డెవలప్ చేస్తారు. కానీ ఇక్కడికి రాగానే ఆల్రెడీ అన్ని రోడ్లు ఫార్మేషను, ఒక బ్యూటీ లుక్. ఇక్కడికి రాగానే మనం కూడా ఇలాంటి వెంచర్లో ఒక ఇల్లు కట్టుకొని ఇక్కడ ఉంటే అంత చక్కటి వాతావరణం అని చెప్పి అనిపించే విధంగా ఈ యొక్క వెంచర్ని తీర్చిదిద్దారు. ఇప్పుడు ఇది హరివిల్లు వాళ్ళ వెంచర్లు, నేను చౌదరి గారి వెంచర్లు చాలా చూశాను. రోడ్లు వేస్తా ఉన్నారు, డ్రైన్లు కడతా ఉన్నారు, మీకు ఎలక్ట్రిసిటీ సప్లై ఇస్తా ఉన్నారు. టోటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా డెవలప్ చేసి ఓ చక్కటి వెంచర్లో ఈ ప్లాట్లన్నీ కూడా మార్కెటింగ్ చేస్తా ఉన్నారు. మనం జీవితకాలం శిక్షణ అనుభవించే నాన్ లేఅవుట్ లో స్థలం కొనుక్కోవాలా? మనం ఏ నిమిషంలో కావాలంటే ఆ నిమిషంలో ఇక్కడ ఇల్లు కట్టుకొని అన్ని సౌకర్యాలు పొందే చోట ఖాళీ స్థలం కావాలో ఇక్కడికి వచ్చిన వాళ్ళకి కాదు, ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఇది కొనుక్కోవడానికి వచ్చారో లేదా మార్కెటింగ్ చేయడానికి వచ్చారు. మీరందరూ బయట చెప్పాలా మార్కెటింగ్ చేసేటప్పుడు. ఇలాంటి వెంచర్స్ కనుక రియల్టర్లు అందరూ కూడా ఇలా డెవలప్ చేసి ఇస్తే మున్సిపాలిటీలో కానీ గ్రామ పంచాయతీలో కానీ ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన మేము ఆదాయం, ఇంటి పన్ను కానీ లేదా ఇంకోటి వచ్చే దాని మీద చక్కటి సౌకర్యాలన్నీ కూడా గ్రామాల్లో కల్పించవచ్చు. కానీ ఆ పరిస్థితులు మాకు ఉండట్లా. తెలివైన వాళ్ళు ఎవరైనా సరే మరి హరివిల్లు రియల్ వెంచర్లో ఇన్వెస్ట్ చేస్తారు. భూమికి విలువ అనేది విలువ కట్టలేము. జనాభా పెరుగుద్ది కానీ భూమి పెరగదు. మనం ఏ రూపాయి ఇన్వెస్ట్ చేసినా భూమి మీద ఇన్వెస్ట్ చేస్తే అది తిరిగి మనకి, మన పిల్లలకి, మీకు భవిష్యత్తుగా ఉపయోగపడుద్ది. మరి ఇంత చక్కటి వెంచర్లో మీరందరూ కూడా ఇన్వెస్ట్ చేసుకోవాలని చెప్పి మిత్రుడు చౌదరి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇంకా ఎన్నో వెంచర్లు నా నియోజకవర్గంలో చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.